నేను మీ ఆస్ట్రోవిత్తి. ఇదేంటంటే కుండలి అంటే మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు గ్రహాలన్నీ ఏ లొకేషన్ లో అయితే ఉన్నాయో అంతరిక్షంలో అది కుండలిలో 12 హౌసెస్ లో రిప్రజెంట్ అవుతాయి అనమాట. ఫస్ట్ హౌస్ వచ్చేసి లగ్న కుండలి అంటారు. సో మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అది మన నక్షత్రం అయితే, అదే విధంగా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో అది మన రాశి అయితే. సో ఈస్టర్న్ హారిజన్ లో ఏ రాశి అయితే ఉంటుందో అది లగ్న కుండలి అయిద్ది అనమాట. అంటే ఈస్టర్న్ హారిజన్ ఏంటంటే ఆకాశం భూమి ఎక్కడైతే టచ్ అవుతాయో, అంటే సూర్యుడు ఏ పాయింట్ దగ్గర అయితే ఉదయిస్తాడో అది ఈస్టర్న్ హారిజన్ అనమాట. సో మనం పుట్టినప్పుడు ఈస్టర్న్ హారిజన్ దగ్గర మీన రాశి ఉంటే వాళ్ళకి మీన లగ్న కుండలి అంటారు, పైసిస్ లగ్న కుండలి అంటారు. అంటే ఫస్ట్ హౌస్ లో 12 నెంబర్ రాశి ఉంటది, సెకండ్ హౌస్ లో ఇంకా సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ అలా రిప్రజెంట్ ఉంటాయి అనమాట. 1 2 3 అలా. 12th హౌస్ లో 11 నెంబర్ రాశి, 10th హౌస్ లో 10 9 అలా ఉంటాయి అనమాట. ఈ పైసెస్ లగ్న కుండలి, మీన లగ్న కుండలి వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు అనమాట, చాలా ఎంపథెటిక్ గా ఉంటారు, చాలా కంపాషనేట్ గా ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా స్పిరిచువల్ అండ్ ఇన్స్టిట్యూషన్ పవర్ కూడా ఉంటది అనమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కువ భగవాన్ భరోసా రాసి అంటే ఏంటంటే ఎక్కువ దేవుడి మీద ఎక్కువ భరోసా ఇస్తూ ఉంటారు. ఇంకా ఆర్టిస్టిక్ గా ఉంటారు, పోయిటిక్ గా ఉంటారు. ఇంకేంటంటే వాళ్ళకి ఏంటంటే ఏమన్నా వేరే వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అనమాట. ఇండిసిషన్ అనమాట. డిసిషన్ లో ప్రాబ్లం అయితే ఇండిసిషన్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎస్కేపిస్ట్, ఒకవేళ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కొంచెం ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇది పైసెస్. మెయిన్ ఏంటంటే వాటర్ ఎలిమెంట్. ఈ పైసెస్ అనేది ఏంటంటే వాటర్ ఎలిమెంట్ అనమాట. వాటర్ ఎలిమెంట్ వచ్చేసి మూన్ రాశి అంటే క్యాప్రికాన్ రాశి వాటర్ ఎలిమెంట్ అనమాట. క్యాన్సర్ రాశి వాటర్ ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి కూడా వాటర్ ఎలిమెంట్. ఈ పైసెస్ రాశి కూడా వాటర్ ఎలిమెంట్. ఈ వాటర్ ఎలిమెంట్ వల్ల ఏంటంటే కొంచెం సెన్సిటివ్ గా, ఎమోషనల్ గా ఎక్కువ ఉంటారు అనమాట. ఇదే విధంగా మనం నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ లో సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్ అట్రిబ్యూట్స్ ఏంటో అన్ని మనం ఫ్యూచర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రోలిటిక్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. రాధే రాధే, హ్యాపీ న్యూ ఇయర్.